ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి వచ్చేసింది, ఎంతో సందడిని తీసుకొచ్చింది. మరి ఈ సందడిని రెట్టింపు చేసేందుకు మనతో పాటు ఉన్నారు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్టూడెంట్స్. అండ్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎలా ఉన్నారు? అండ్ మిమ్మల్ని ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేద్దాం. ఫస్ట్ అండ్ తను మేఘనా నాయుడు, అండ్ ధృతి, శ్వేత, అండ్ జయరామ్, జీవి ఆదిత్య, సందీప్. ఓకే, మరి మీరు చాలా ప్రోగ్రామ్స్ చూశాను, మీవి చాలా చక్కగా పాడుతున్నారు. మరి మీ గురువు గారికి సంబంధించినటువంటి ఒక ఏవి చూడాలా వద్దా మనం? ఖచ్చితంగా. సో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీకి సంబంధించి ఒక ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. రామాచారి. ఇప్పుడు ఈ పేరు తెలియని సంగీత సాధకులు లేరంటే నమ్మలేం. అంతగా సంగీత సరస్వతి పుత్రుల మదిని దోచిన స్వర సంపాదకుడు రామాచారి. వివిధ టీవీ ఛానళ్లలో ప్రసారమవుతున్న మ్యూజికల్ ప్రోగ్రాంలలో ఆయన శిష్యులే అధికం. ప్రతి 10 మందిలో ఒకరు రామాచారి శిష్యులమని గర్వంగా చెప్పుకుంటారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మందిని గాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. ఈ కఠోర తపస్సు వెనుక సంవత్సరాల తరబడి చేసిన శ్రమ, పట్టుదల, ఆవేదన, ఆశయం ఉన్నాయి. పాటే తన పంచప్రాణాలంటాడు, తన జీవితమే ఒక పాటని అంటాడు. 1999లో లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ నెలకొల్పి లేత స్వర పుష్పాలను ఒక్కచోట చేర్చి సంగీత శిక్షణనిస్తున్నారు. పాడగల ప్రతి శిశువుకు పైసా తీసుకోకుండా పాట నేర్పుతున్నారు. ఈ ఉచిత సేవ వెనుక మదర్ తెరిసా సేవాభావమే స్ఫూర్తి అని చెప్పుకుంటాడు. ఒక సంగీత శిక్షకుడిగానే కాకుండా మంచి గాయకుడిగా, సంగీత దర్శకుడిగా కూడా పేరు సంపాదించారు రామాచారి. ముందుగా ఏ పని చేసినా కూడా గణనాథుని గుర్తు చేసుకొని ఆయన పూజ చేసే స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే ఎటువంటి విఘ్నాలు కలగకూడదని. సో మనం ఈ ప్రోగ్రాం కూడా ఆయన పాటతో స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ గ్రూప్ సాంగ్ కదా మీరు అందరూ అనుకుంది? ఓకే. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుకమనసే గురుపూజితాయ గురుదైవతాయ గురుకులసాయినే గురువిక్రమాయ గుహ్యప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్యకలక్షేత్రే గురుధర్మసదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండఖండకాయ గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంధమట్టాయ గోజయప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. చాలా బాగుంది. అండ్ ధృతి, బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నా.
బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నావు, మరి ఎందుకు అంత చిన్నగా చెప్తున్నావు? సాంగ్ పాడు. తిరు తిరు గణనాద తిత్తిత్తై, తిరు తిరు గణనాద తిత్తిత్తై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై, తిరు తిరు గణనాద తిత్తిత్తై, నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై, తిరు తిరు గణనాద తిత్తిత్తై, తిరు తిరు గణనాద తిత్తిత్తై, సని సగ సమగ మగ మపమ మపని పాప పని సాని సగ సని సని పని పమ పమ గ మగ సని సగ సగ మగ మపమ మపని పాప మపని సాని చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యో నువ్వు, కనులారా చదివిందే ఒకసారే అయినా కల్లోను మరచిపోని మెమొరీ నువ్వు, చదివిన ప్రశ్నలని పరీక్షలో రానివ్వు, చదవనిదేదైనా చాయిస్లో పోనివ్వు, ఒక్కొక్క దండానికి ఒక్కో మార్కు పడినివ్వు, ఏ టెన్షన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు, ఆన్సర్ షీటు పైన ఆగిపోని పెన్నివ్వు, తిరు తిరు గణనాద తిత్తిత్తై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై, తిరు తిరు గణనాద తిత్తిత్తై, తిరు తిరు గణనాద తిత్తిత్తై. ఏంటి ఆన్సర్ పేపర్ మీద ఆగకుండా పెన్ ఇవ్వాలా నీకు? చాలా బాగా మొక్కావు. అండ్ నెక్స్ట్ మీలో ఎవరు పాడేది? ఆదిత్య, ఏ సాంగ్ పాడతావు? నేను దీక్షితార్ గారు కంపోజ్ చేసిన, అంటే ఆయన స్వరపరిచి రాసినటువంటి వాతాపి గణపతిం భజ అనే కీర్తన పాడు. वातापि गणपतिं भजेऽहं, वातापि गणपतिं भजेऽहं, वातापि गणपतिं भजेऽहं, वातापि गणपतिं भजेऽहं, वरणाशं वरप्रदं श्रीवरणाशं वरप्रदं श्रीवरणाशं वरप्रदं श्रीवरणाशं वरप्रदं श्रीवातापि गणपतिं भजेऽहं, वरणाशं वरप्रदं श्रीवातापि गणपतिं भजे. भूतादिसंसेवितचरणं, भूतादिसंसेवितचरणं, भूतभौतिका प्रपञ्चहरणं, भूतादिसंसेवितचरणं, भूतभौतिका प्रपञ्चहरणं, वीतरागिनं विनुतयोगिनं श्री वीतरागिनं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं, वातापि गणपतिं भजेऽहं, वरणा
संवरप्रदं श्रीवातापि गणपतिं भजेऽहं वा చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఓకే. అండ్ శ్వేత, श्रीगणनादं भज रे श्रीगणनादं भज रे चीतपराशक्तियुतं श्रीगणनादं भज रे चीतपराशक्तियुतं श्रीगणनादं भज रे नागयज्ञसूत्रधरं नादलया नन्दकरं नादयज्ञसूत्रधरं नादलया नन्दकरं श्रीगणनादं भज रे चीतपराशक्तियुतं श्रीगणनादं भज रे आगमादिसन्नुतम् अखिललोकपूजितम् आगमादिसन्नुतम् अखिललोकपूजितं भोगिशालिभावितं योगिसायि सेवितं रागद्वेषादिरहितरमणीय हृदयमुदितं श्रीगुरुगुहसन्मुदितं चिन्मूलकमलाश्रितं श्रीगणनादं भज रे चीतपराशक्तियुतं श्रीगणनादं भज रे. ఓకే, మరి జయరామ్ ఏం పాట పాడతారో చూద్దాం. జయరామ్, ఏం సాంగ్ పాడతావు? నేను శ్రీ విఘ్నరాజం అనే కీర్తన పాడాను. కీర్తనం. ఓకే. శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే ఏ శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే ఏ శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే. సంతతమహం కుంజరముఖం శంకరసుతం తమిహ సంతతమహం కుంజరముఖం శంకరసుతం తమిహ సంతతమహం దంతి కుంజరముఖం అంతకాంతకసుఖం తమిహ శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే. సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జపతప సమాధి సుఖ వరదానుకూలం భావిత సురముని గణ భక్త పరిపాలం భయంకర విషంగ మాతంగ కులకాలం శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే. కనకకేయూరహారావళి కలిత గంభీర గౌరగిరిశోభం సుశోభం కామాది భయభరిత మూఢమతి కలికలుష ఖండితమఖండ ప్రతాపం కనకసుత నారద పతంజలి పరాశర మతంగముని సంగ సల్లాపం సత్యవరమభ్రమయన ప్రమథ ముక్తి పరతత్వమసి నిత్య నిగమాది స్వరూపం శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే. గాన గణేశ
పాడుతున్నారు, నీ వింటూ ఉన్నా, నేను ఎప్పుడు పాడాలక్క అని అడుగుతావు కాసేపు అయితే కదా. అందుకే మేఘన కన్నా ముందు నీకే అవకాశం. ఏ సాంగ్ పాడతావు? జై జై గణేశ. జై జై గణేశ, జై కొడత గణేశ, జయము నివ్వు బుజ్జ గణేశ. గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జ గణేశ. గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరిలుగా పెరిగెను తెలుసా, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చిక్కి విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి. జై జై గణేశ, జై కొడత గణేశ, జయము నివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బొజ్జ గణేశ. నందేమో నాన్నకి, సింహం మీ అమ్మకి, వాహనమై ఉండలేదా, ఎలుకేమో తమరికి, నెమలేమో తంబికి, రథమల్లే మారలేదా, పలు జాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏ తత్వం బోధిస్తున్నా, ఎందుకు మాకి హింసావాదం, ఎదిగేటందుకు అది ఆటంకం, నేర్పర మాకు సోదర భావం, మాకు మాలో కలిగేలా ఇవ్వు భరోసా. గణేశ గం గణపతి గణేశ గం గం గణపతి అనండి, కొరసి గణేశ ఇవ్వండి. గం 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 గణపతి. జై జై గణేశ, జై కొడత గణేశ, జయమనివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బొజ్జ గణేశ. గణేశ 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 అని పాడవే బలగా బుల్లి బుల్లిగా. అండ్ మేఘన చెప్పరా, ఏ సాంగ్ పాడుతున్నావు? అంబవాణి నన్ను ఆదరింపవే, అంబవాణి నన్ను ఆదరింపవే, అంబవాణి నన్ను ఆదరింపవే, అంబవాణి నన్ను ఆదరింపవే, అంబవాణి నన్ను ఆదరింపవే. శంబరారి వైరే, శంబరారి వైరే, ఏ శంబరారి వైరే, ఏ ఏ ఏ శంబరారి వైరే, ఏ ఏ ఏ శంబరారి వైరే, సహోదరి శంబరారి వైరే, సహోదరి శంబరారి వైరే, సహోదరి శంబరారి వైరే, సహోదరి కంబుగళే సీతా కమలేశ్వరి, కంబుగళే సీతా కమలేశ్వరి, అంబవాణి నన్ను ఆదరింపవే, అంబవాణి నన్ను ఆదరింపవే. రైట్, మరి మీరు అందరూ ఏం చదువుతున్నారు? అందరూ ఒకే స్టాండర్డా? 5th క్లాస్. 5th క్లాస్. అందరూ 5th క్లాసేనా? శ్వేత నువ్వు? నేను 10th క్లాస్. 10th క్లాస్. 8th క్లాస్. 8th. 8th. 10th. 9th. ఓకే, మొత్తానికి ప్రాథమిక విద్య నుండి హై స్కూల్ వరకు ఇక్కడే ఉంది. మీరందరూ మీ మాస్టర్ రామాచారి గారు, మరి ఎన్ని ఇయర్స్ నుండి నేర్చుకుంటున్నారు మీరు సంగీతం? అసలు అక్కడే అదే అకాడమీకి వెళ్ళాలని మీకు ఎందుకు అనిపించింది? సార్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో అంటే మేము మోల్డ్ అవుతాం. ఇట్స్ లైక్ అంటే ఒక ప్రొఫెషనల్ సింగింగ్ ఏదైనా సరే వీ లెర్న్ సో మచ్. అంటే ఒక సింగింగ్ అనే కాదు, ఇంకా చెప్పాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ హోల్గా కూడా మాకు వస్తుంది.
సో అంటే అది బాగా హైదరాబాద్లో అందరికి తెలుసు కాబట్టి అలా నెమ్మదిగా జాయిన్ అయ్యి. ఎన్ని ఇయర్స్ అవుతోంది మ్యూజిక్ నేర్చుకోబట్టి నువ్వు? నేను పాస్ట్ 4 years నుంచి నేర్చుకున్నాను. 4. అండ్ శ్వేత? నేను 5 years నుంచి. 5 years. ఓకే. అండ్ ఇప్పుడు ఏ సాంగ్ పాడబోతున్నారు? సదాశివ పాడతా అని చెప్పి జయరామ్ నువ్వే కదా చెప్పా? ఓం నమో శివరుద్రాయ ఓం నమో సిద్ధికంఠాయ ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమఢమఢమరుకనాదానందాయ ఓం నమో విఠలాక్షాయ ఓం నమో భస్మాంగాయ ఓం నమో హిమశైలావరణాయ బ్రహ్మదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నిపాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాశీ సుకుల సుకారి దారిగా సుకలతి వాసి మీదిగా చూడ సక్కని సామి దిగినాడురా ఏసైరా ఊరు ఆడా దండోరా ఏ రంగుల హంగుల పొడలేదురా ఈడు జంగమ శంకర శివుడేనురా నిప్పు గొంతుల నీలపు మచ్చ సాక్షిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా పై పై కలా భైరాగిలా ఉంటాడిలా లీలా లోకాలనే లేటోడు నీకు సాయం కాకపోడు హేలోని కొలువున్నోడు నిన్ను దాటి పోనిపోడు ఓం నమః శివ జయ 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 ఓం నమః శివ జయ 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 ఓం నమః శివ go to the drums and say జయ 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 sing along with శివ శివ శంభో all the way Om Namah Shiva Jai 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 He is the world is long we pray Save our lives and take our pain away Jai 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 Sing along with Shiva Shiva Shambho all the way అయితే ఈరోజు సెప్టెంబర్ 5th. సో ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం. మరి మనకు చదువు నేర్పినటువంటి గురువులను గుర్తు చేసుకోవడం పాడుకోవడం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ మ్యూజిక్తో మీరు ఇంతవరకు రావడం అంటే ఏదైనా ప్రోగ్రామ్ అనగానే ఏదైనా పండగ అనగానే చక్కగా మీరు అందరు గుర్తొస్తారు కదా. ప్రతి పండగకి నాట్ ఓన్లీ ఇన్ వినాయక చవితి అనే కాదు, దివాళీ అనగానే సంక్రాంతి అనగానే పండగకు సంబంధించి కదా స్టూడియోస్ నుండి ఆఫర్స్ వస్తూ ఉంటాయి అండ్ స్టేజ్ షోస్ ఇవన్నీ ఇవ్వగలుగుతున్నారు అంటే మీకు ఒకరు గురువు నుండి నేర్పించడం వల్లే కదా. సో గురువులను గుర్తు చేసుకోవడం మన బాధ్యత కావునా కదా. రైట్. మరి ధృతి, మరి గురువులకు సంబంధించి ఏ పాట పాడబోతున్నాం? దైవరూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం గురువులకు మా వందనం దైవరూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం గురువులకు మా వందనం గురువులకు మా వందనం కటిక చీకటి విచ్చిపోగా కాంతి రేఖలు విరియగా కటిక చీకటి విచ్చిపోగా కాంతి రేఖలు విరియగా అక్షయమ్మకు చదువు ధనముగ అందించిన పుణ్యమూర్తులు అక్షయమ్మకు చదువు ధనముగ అందించిన పుణ్యమూర్తులు
జ్యోతులు దైవరూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం గురువులకు మా వందనం గురువులకు మా వందనం. ఓకే జయరామ్, ఏ సాంగ్ పాడబోతున్నావు? నేను దండాలయ్య ఉండ్రాలయ్య. ఓకే. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయించయా దేవా, నీ అండా దండా ఉండాలయ్య చూపించయా దేవా. పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్య, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్య. ఓ దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయించయా దేవా, నీ అండా దండా ఉండాలయ్య చూపించయా త్రోవా. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించరా లంబోదర, పాపం కొండంత నీ పెను భారం. ముచ్చమటలు కక్కిందిరా, ముజగములు తిప్పిందిరా, ఓహో జన్మధన్యం. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించరా లంబోదర, పాపం కొండంత నీ పెను భారం. ముచ్చమటలు కక్కిందిరా, ముజగములు తిప్పిందిరా, ఓహో జన్మధన్యం. అంబారిగా ఉండగల ఇంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా. ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయించయా దేవా, నీ అండా దండా ఉండాలయ్య చూపించయ్యా త్రోవా. పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్య, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్య. ఓ దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయించయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్య చూపించయ్యా త్రోవా. ఓకే, అసలు వినాయక చవితి రావడము, ఈ పాట వినకపోవడమా? అస్సలు కుదరదే కుదరదు. గాన గణేష స్పెషల్ ప్రోగ్రాంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.